నీ పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువాని పిలుపు, అది వెన్నడు వినలేని పలుకు. ఓ అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువాని పిలుపు, అది అన్నడు వినలేని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, తల్లి మారసిన మారవనంటివి, తల్లి మారసిన మారవనంటివి, నిలిశాను నీ ముందు ద్రోసినై, నిలిశాను నీ ముందు ద్రోసినై, దొరికింది నీ పాద సన్నిధి ప్రభువా, దొరికింది నీ పాద సన్నిధి ప్రభువా. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువాని పిలుపు, అది అన్నడు వినలేని పలుకు. నా వారు వెలివేసిన విడువనంటివి, నా వారు వెలివేసిన విడువనంటివి, ప్రేమ అద్భుత ప్రేమ, ప్రేమ అద్భుత ప్రేమ, నీ మేలునే నెల మరువాను ప్రభువా, నీ మేలునే నెల మరువాను ప్రభువా. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువాని పిలుపు, అది అన్నడు వినలేని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా, నా రాళ్ళతో నీవు తరుమబడితివి, నిలిచాను నీ ముందు ద్రోసినై, నిలిచాను నీ ముందు ద్రోసినై, దొరికింది నీ పాద సన్నిధి ప్రభువా, దొరికింది నీ పాద సన్నిధి ప్రభువా. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువాని పిలుపు, అది అన్నడు వినలేని పలుకు. అమ్మా అని పిలిచావు ప్రభువా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం ఎలాగూ రాయబడి ఉన్నది. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చదవబడిన వాక్యము మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞతావందనాలు చెల్లించే అనుభవాలను జ్ఞాపకం చేస్తోంది. ప్రియులారా, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడు అని దేవుని వాక్యం తెలియజేస్తాము. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆరోగ్యాలను మనం సంపాదించుకుంటూ దినదినము ప్రతి నెల ప్రతి సంవత్సరం క్షేమాభివృద్ధి చెందుతూ మనం వృద్ధి చెందాలంటే కంపల్సరిగా ఈ శరీరానికి కావలసినటువంటి పోషణ చాలా అవసరము. చిన్న బిడ్డలకు కావలసిన పోషణ దేవుడు చిన్న బిడ్డల కొరకు సిద్ధపరిచాడు.
పెద్దవారి కొరకు సిద్ధపరిచినటువంటి పోషణ పదార్థాలను దేవుడు పెద్దవారి కొరకు సిద్ధపరిచాడు. చిన్న బిడ్డలను పరిశుద్ధులైన దేవాతి దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినప్పుడు వారి పట్ల మనం బాధ్యత కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుడు బిడ్డలను మనకిస్తున్నాడు. ఆయన దయ వలన మాత్రమే బిడ్డలను మనము సంపాదించుకుంటున్నాము. ఈ లోకంలో చాలామంది బిడ్డలను సంపాదించుకుంటూ ఉన్నారు. వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, సమాజంతో పాటు నేను కూడా బిడ్డలను కన్నాను, సమాజంతో పాటు నాకు కూడా బిడ్డలు ఉన్నారు, నాకు కూడా మగబిడ్డలు ఉన్నారు, నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, సమాజంలో నేను కూడా ఒక తండ్రిని, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిని, నేను కూడా సంసార జీవనమును కొనసాగిస్తున్నటువంటి వాడిని, నాకు కూడా బాధ్యతలు ఉంటాయి, నేను ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను అని చెప్పి చాలామంది ఆ భావనలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనిషి జీవితాన్ని దేవుడు ఎందుకు ఈ లోకంలోనికి ఇచ్చాడు? ఈ మనిషి బ్రతుకులో దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికలు ఏమై ఉన్నాయి? ఈ మనిషి ఎలాగు బ్రతకాలి, ఎలాగు జీవించాలి, అసలు మనిషిని దేవుడు ఈ లోకంలో ఎందుకు సృష్టించాడు, ఆయన ఉద్దేశాలేంటి, ఆయన ప్రణాళికలేంటి, ఈరోజు మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రియులారా. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకపోతే ఈ భూమి ఏంటి, ఈ భూమిలో ఈ అందమైనటువంటి ప్రకృతి ఏంటి, ఈ అందమైన ప్రకృతిని దేవుడు మనకు ఆహ్లాదకరంగా మార్చటం ఏంటి, ఈ చెట్లు ఏంటి, గాలి ఏంటి, వెలుతురేంటి, ఈ మానవులేంటి, ఈ మానవ దేహానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం సమకూర్చుకోవటం ఏంటి, రేత్రి లేదు పగులు లేదు. ఈ మనిషి ప్రియులరా అనుదినము కష్టపడుతున్నాడు, అనుదినము ప్రయాసపడుతున్నాడు మనిషి. ఒకసారి పల్లెటూరులోకి వస్తే మనం ఏమనుకుంటామంటే, ఏంటి ఈ టైం అయినా ఇంకా మెలకుగా ఉన్నారు, ఏంటి ఈ టైం అయినా ఇంకా పని చేస్తూ ఉన్నారు అనుకుంటాం. కానీ టౌన్స్లోనికి వెళ్తే నైటు లేదు పగలు లేదు, ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రతి మనిషి ఈ లోకంలో తను చేతైన పని ఏదో ఒకటి చెయ్యాలి. తను పని చేయలేదనుకోండి తనకు ఆహారము దొరకదు. ఆహారం దొరకకపోతే తను ఈ లోకంలో ఆరోగ్యంగా బ్రతకడానికి అవకాశము ఉండదు. అందుకొరకని చాలామంది దేనిని నిర్లక్ష్యం చేస్తారంటే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పావులా సంపాదించుకోవటమే గొప్ప. తిని ఈ లోకంలో మన యొక్క హోందాతనాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనం ఏంటి? తింటాము, సమాజంలో మన యొక్క బలాన్ని, మన ఖండనలను చూపించుకుంటాం, ప్రయోజనం ఏంటి అంటుంటారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, ఆహారం తినకుండా నువ్వు ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోగలవు? ఆహారం తినకుండా నువ్వు ఎలా బ్రతకగలవు? ఆహారం తినకుండా నువ్వు ఎలా పనిచేయగలవు? ఆహారం తినకుండా నువ్వెలా ఈ లోకంలో నీ అవసరతలను తీర్చుకోగలవు? నువ్వు ప్రయాణాలు చేయగలవు? ఇతరులతో కలిసి ఎలా బ్రతకాలో, ఎలా జీవించగలవు? దీనన్నిటికీ మూల కారణం ఏంటి చెప్పండి? బంగారం సంపాదించుకోవటమా, వెండి సంపాదించుకోవటమా, డబ్బులు సంపాదించుకోవటమా, బీరువాల్లో చక్కగా దాచిపెట్టుకోవటమా, బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవటమా? ఇవన్నీ మన కళ్ళకు కనపడతా ఉంటాయి, అవసరమైనప్పుడు ఉపయోగపడతా ఉంటాయి, అవసరం లేకపోతే అక్కడే ఉంటాయి. కానీ అనుదినము మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? అనుదినము మనకు కావాల్సింది ఏంటి? ఆహారం. ఆహారం చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందునిమిత్తమై దేవుడు ఈ లోకంలో మనలను పుట్టించినప్పుడు ఏడుస్తూ పుడతాం. మన తల్లి ఏడుపులోనే మనకు ఆకలి తీర్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. తన పాలును బిడ్డలకిచ్చి తల్లి తన ఆకలి తీర్చడానికి ప్రయత్నము చేస్తుంది. తల్లి యొద్ద ఎప్పుడైతే ఈ బిడ్డ పాలు తీసుకోవటం జరిగిందో వెంటనే ఏడుపును మానుకొని చక్కగా నవ్వుతూ సంతోషిస్తూ ఆ బిడ్డ ఏ దినానికి ఆ దినము ఆరోగ్యంగా ఉండటం మనము గమనిస్తూ వస్తున్నాం. ఆ బిడ్డ పాలు తాగుతుంది, ఆ బిడ్డ చక్కగా ఎదుగుతూ ఉంటుంది, ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటుంది. ఆ బిడ్డ అలా ఎదిగి ఆ బిడ్డ 6 నెలలు దాటిన తర్వాత ఇక ఆ బిడ్డకు తల్లి పాలతో ఆ బిడ్డను బలం పొందే విధంగా చేయలేం. తల్లి పాలతో ఆ బిడ్డ బ్రతికింది. 6 నెలలు దాటిన తర్వాత ఇంకా ఆ బిడ్డకు బలం కావాలి, తల్లి పాలు సరిపోవు. అలాంటప్పుడు ఆ బిడ్డకు మెల్లిగా ఆహారం తినిపించాలి. ఆ బిడ్డకు ఆహారం తినిపించాలి. ఆహారం తినిపించేటప్పుడు చాలా ప్రాధాన్యతను మనం ఇవ్వాలి.
ఆహారం తినిపించేటప్పుడు దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతావందనాలు చెల్లించాలి. ఆహారం తినిపించేటప్పుడు ప్రభువా ఇదిగో ఈ ఆహారము ఈ బిడ్డకి ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నారు. ఈ ఆహారం ఈ బిడ్డ జీవితకాలం అంతా ఈ బిడ్డకి ఆహారం దొరకాలి. అలాగే ఈ ఆహారం అందరికీ పెట్టే బిడ్డగా దేవా ఈ బిడ్డను మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి అని చెప్పి ఏమండి ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను దీవించి దేవుని వాక్యాల్లో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను జ్ఞాపకం చేసుకునొచ్చు ఆ బిడ్డకు ఆహారం పెడితే ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలుసా. అందు నిమిత్తమై ప్రియులరా కష్టమైనప్పటికీ కూడా మరి కుటుంబ సభ్యులు ఇష్టంగా ఈరోజు ప్రియ స్నేహితుడు మరి సురేష్ అండ్ జయలక్ష్మి వారి ఇరువురిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి రెండో కుమారు కమలాకరకు ఈరోజు అన్నప్రసన్న ఏర్పాటు చేశారు. ఆహారం తినిపించే సందర్భాన్ని ఏర్పాటు చేశారు. అందు నిమిత్తమై మరి వారి ఇంటి వారి వరకే ఏదో చిన్న ప్రార్థన చేయించుకొని ఆ బిడ్డకు ఆహారం తినిపించకుండా ఆప్తులైనటువంటి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానించుకొని ఈ సంతోషంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని, మీరు కూడా ఆ బిడ్డను దీవించాలని కుటుంబ సభ్యులు కోరుకొని ఎంతో ఆప్యాయంగా నన్ను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు. ఈ సందర్భంలో మన అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుందాం. కంట్రోల్ చేయండి అమ్మ. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గారు తనకు ఒక కుమారుడు పుట్టాడు. చాలా కాలం తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినప్పుడు ప్రియులరా మంచి ఆహార పదార్థాలు తయారు చేసి ఏమండి ఇస్సాకుకు ఒక గొప్ప విందు చేసి ఆహారం తినిపించినటువంటి సందర్భం దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే హన్నా కూడా తనకు ప్రార్థన చేయంగా దేవుడు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారునికి ఆహారం పెట్టే విధానం ఎలా ఉందండి? దేవాలయంలోనికి ఆహార పదార్థాలు తీసుకెళ్ళి దైవ సేవకునికి అప్పగించి చక్కగా ప్రార్థన చేయించుకొని ఆ బిడ్డను ఆలయంలో పూర్తిగా అప్పగించి ఆహారం ద్వారా ఆ బిడ్డను బలపరిచి దేవుని పరిచర్య కొరకు చిన్ననాటి తనములోనే ఆ తల్లి ఆ బిడ్డను దేవునికి అప్పగించిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రార్థనాపూర్వకంగా ఆహారం తిన్న ఇస్సాకు ఎలా ఉన్నాడండి? ఆ ఆహారాన్ని 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి పెట్టే విధంగా ఆయన చేతి ద్వారా వేయబడిన ప్రతి విత్తనం కూడా ఎలా ఉందంట? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా విస్తరించిందంటండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇస్సాకు ఆ సంవత్సరము విత్తనం వేయగా ఆ పంట 100 అంతలుగా ఫలించింది. చూడండి, అతను దేవుని దయను బట్టి ఆహారం తింటూ అతను ఆహారం తినేటప్పుడు విందు చేసి ఎంతోమందికి ఆహారం పెట్టినటువంటి ఆ భాగ్యం ఎవరికి ఆశీర్వాదకరంగా మారింది చెప్పండి? ఆ కుమారునికి ఆశీర్వాదకరంగా మారింది. ఇంకొక విషయం చెప్పనా, సమూయేలు పెద్దవాడై అంతా ఇంతై పెద్దవాడై ప్రవక్తై ఎందరినో నడిపించే టైంకి వచ్చినప్పుడంట తన గ్రామంలోనికి సమూయేలు కాలు పెట్టందే గ్రామంలో ఉన్నవారు ఎవ్వరూ ఆహారం తినేవాళ్ళు కాదంట. ఎంత గొప్ప మాట చూడండి, వినండి జాగ్రత్తగా. అతను గ్రామంలోనికి కాలు పెట్టినప్పుడే గ్రామంలో ఉన్నవారంతా ఆహారం తినేవారంట. చూడండి, ఆ భాగ్యం ఆయన సంపాదించుకున్నాడు. ఈరోజు కొంచెం యజమానులు లేటుగా వస్తే ఆయనే తింటాడులే, మనం ఆడ ఆలస్యంగా ఉందాం అని చెప్పి ఆహారం తినేస్తున్నాడు ఈ రోజున. దీని గురించి నేను ఒక మాట మీకు చెప్పగలుగుతాను. అదేంటంటే తినండి, తినొద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే టయానికి భోజనం చేయాలి. యజమానుడు డ్యూటీ నిమిత్తమనో బెజారు పెత్తనానికనో ఏదో 11 గంటలకు వస్తే అప్పటి వరకు నువ్వు మెలకుగా ఉండి ఆహారం తినలేదు అనుకోండి, నీకు అనారోగ్యం వస్తే నీ కుటుంబం అంతటికి ఎవరు వండి పెట్టాలి? యజమానుడు కూడా అప్పుడు దాకా ఉండకూడదు. యజమానుడు కూడా టయానికి వచ్చి ముందు ఆహారం తీసుకొని తను ఏదైనా పని ఉంటే చూసుకోవడానికి వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి నేనేం చెప్పగలుగుతున్నానంటే ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కాదండి. ఆహారం టైం ప్రకారం తీసుకోవాలి, టైం ప్రకారం నిద్రపోవాలి, టైం ప్రకారం ఈ లోకంలో మన అనుదిన చర్యను దేవునికి మహిమార్థంగా కొనసాగించుకోవటం అది మనకెంతో ఆశీర్వాదమని దేవుని వాక్యం ద్వారా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రియులారా. అందునిమిత్తమై మరి ఆహారం తినే నియమాలు కూడా మీరు కరెక్ట్గా ఎంచుకోవాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఈరోజు కూర వండుకొని 3 రోజులకు తింటున్నారు, మరి పచ్చడి వారం రోజులకు కూడా తింటున్నారు. అంటే ఏం లేదు, ట్యాబ్లెట్ వేసుకోకుండానే మనం లేనిపోయిన రోగాలను ఇంకా ఎక్కువ చేసుకోవటం అన్నమాట. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆహారం మంచిదే, కానీ ఆహారం
ఎన్ని రోజుల వరకు అయితే మనకు ఉపయోగపడుతుందో అన్ని రోజుల వరకే మనం జాగ్రత్త పరచుకోవాలి. ఎక్కువగా జాగ్రత్త పరచుకొని తినడానికి ప్రయత్నము చేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పాడైపోయేదాన్ని మనమే ఇంకొంచెం రోగాన్ని ఎక్కువ చేసుకోవటం కొరకు దాచిపెట్టుకుంటున్నాం. ఆహారం తినే విధానం మనం ఎక్కడ నేర్చుకోవచ్చు? పాత నిబంధనలో నేర్చుకోవచ్చు. పాత నిబంధనలో అరణ్యంలో మరి పరిశుద్ధుడైన దేవాతి దేవుడు ఇజ్రాయేలీలకు ఆహారం పెట్టే సందర్భంలో ఆయన ఏమన్నాడు? ఇదిగో మన్నాను మీరు తీసుకోండి, ఈ మన్నాను ఉదయం మీరు తీసుకొని సాయంత్రం వరకు మాత్రమే మీరు దాచిపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఆత్రంగా గనక రేపుడికి కూడా దాచిపెట్టుకుందామని గనక మీరు దాచిపెట్టారా, ఆ మన్నా ఏమైపోతుంది? పాడైపోతుందని వాక్యం చెప్తాం. అలాగే పాడైపోయేది. ఎందుకంటే మీకు నేను అనుదిన ఆహారం నేను మీకు ఇస్తున్నాను కదా, మీరు దాని కొరకు మీరు ఏదో దాచుకోవాలనే తాపత్రయం పొందవలసిన అవసరం లేదు. కనుక మీరు చాలా జాగ్రత్తగా నా మాట ప్రకారం మీరు జీవించాలని చెప్పి అలనాడు ఇజ్రాయేలీలకు దేవాతి దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే దేవుడు కూడా ఇజ్రాయేలీలకు అనుదిన ఆహారం దేవుడు సమృద్ధినిచ్చి అరణ్యములో దేవుడు కొదువులేని ఆహారాన్ని ఇజ్రాయేలుకు దయచేశాడు. మరి త్రాగే నీరు కూడా అరణ్యంలో నీరు లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని దేవుడు నీరు ఎక్కడి నుంచి పంపించాడండి? ఎక్కడి నుంచి పంపించాడు నీరు? ఏమండి, బండలో నుంచి దేవుడు నీటిని పంపించిన గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రెండు మనిషికి అవసరం. ఆ రెండింటిని మనకు దయచేసేది ఎవరు? చెప్పండమ్మా, ఆ రెండింటిని మనకు దయచేసేది ఎవరు? నాగేశ్వరరావు గారు కానీ, రమేష్ గారు కానీ, సురేష్ గారు కానీ మాకు ఆహారానికి కొదువు లేదు, మా నాన్న మా అమ్మ మాకు చక్కగా అది పక్కది మా నాన్న మా అమ్మగారు చక్కగా మాకు వరి పంట పండించుకోవటానికి మాగాడి కొన్నారు, అవి పండించుకుంటాం, శుభ్రంగా తల కొన్ని బస్తాలు తీసుకొని కొదువు లేకుండా మేము ఆహారం తింటామంటే సరిపోద్దా? నాన్నగారు బస్తాలు పండించి మెట్లు వేసినా వండుకున్న ఆహారం చేత్తో తినాలి కదా. చేతితో 4 వేళ్లతో ఒక ముద్ద ఆహారం నోటి దగ్గరకు వచ్చినా నమలాలి కదా. నవ్వులే భాగ్యమైన దేవుడు ఇవ్వాలి కదా. అందుకొరకని గుర్తుపెట్టుకోండి, ఎంత సమృద్ధి మనకున్నా మనం తీసుకునే ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అది మనకు దేవుడే ఇవ్వాలి. మనకు చక్కని ధాన్యము ఉన్న ఈ లోకంలో కూరగాయలు మన చుట్టూనే హిస్టోరియాక ఎలాగైతే కూరగాయలు చుట్టూ ఇంటి చుట్టూ చక్కగా వంకాయలు, టమాటాలు, బీరకాయలు, గోడు చిక్కుళ్ళు, తనబాకరా గోడు చిక్కుళ్ళు, బెండకాయలు, ఇంకేం పండించావక్క? బెండకాయలు, దొండకాయలు కూడా ఏమైనా వేసావా? అన్ని కూరగాయలన్నీ నా చుట్టూ ఉండేలే, ఇష్టమైనప్పుడు కోసుకొని తింటాలే అంటే కుదరదు. ప్రభువా, ఈ చెట్టును ఈ విధంగా పెంచుకోవటానికి నువ్వు నాకు భాగ్యం ఇచ్చావు తండ్రి. కాయ కోసుకొని కూర తయారు చేసుకొని తినేటప్పుడు ప్రభువా ఈ ఆహారం తినడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారని చెప్పి తిన్నారు. ప్రతి విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత సంపద కలిగిన వారమైనా, ఏమంటే ఇంట్లో బస్తాలున్నా, ఇంటి చుట్టూ కూరగాయలున్నా, గుర్తుపెట్టుకోండి, వండుకునే ఆరోగ్యం ఉన్నా, ఇష్టానుసారంగా నమిలి మింగే కెపాసిటీ ఉన్నా, గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం మొదటిగా కృతజ్ఞత వందనాలు చెల్లించి ఆహారం తీసుకొని అడుగులు ముందుకు వేసే ఆలోచన విధానాలు మీరు కలిగి జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందుకే కూరకలను పుట్టించేది నేనే, గింజలను పుట్టించేది నేనే, ఈ లోకంలో నీకు ఆహారానికి అవసరమైన ప్రతిదీ కూడా ఇచ్చేది నేనే అని దేవుని వాక్యం తెలియజేస్తాను. దేవుడు ఇచ్చిన ఆహారాన్ని బట్టి ఏం చేయాలి? అలనాడు శిష్యులకు దేవుడు ప్రార్థన నేర్పాడు. అయ్యా, నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆహారాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించేవారిగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. కొంతమంది ఆహారం చూసుకొని, కూరగాయలు చూసుకొని ఏం మురిసిపోతూ ఉంటారు. పక్కంటోళ్ళు పచ్చడి తింటుంటే ఏమా సంతోషపడతా ఉంటుంది చూసివా. నేనంటే ఏమనుకుంటున్నాం, కమ్మన కూరలతో తింటున్నా, కమ్మన బాస్మతి రైస్తో తింటున్నా అని చెప్పి నవ్వుతూ ఉంటారు కొంతమంది. కానీ అలా ఎప్పుడు చేయడానికి ప్రయత్నము చేయొద్దు. ఎందుకో తెలుసా, నువ్వు కారంతో తిన్నా, కోటమయంతో తిన్నా, బీపీ రైస్తో తిన్నా, మంచి కూరతో తిన్నా ఏం చేయాలి? ప్రభా, మీరు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పి మనం దేవునికి వందనాలు చెల్లించి ఆహారం తింటే ఇంకా మంచి ఆహారం దేవుడు నీకు నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు అనుగ్రహిస్తాడని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, బైబిల్లో ఒక వ్యక్తి జ్ఞానంతో చక్కగా పంట పండించుకొని తను గోడాలు నింపుకొని, కొత్త గోడాలు కట్టుకొని ధాన్యమంతా కూడా గోడాల్లో నింపుకొని ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, కావలసినంత ఆహారం నీ కొరకు నేను సిద్ధపరిచాను. అప్పుడు అంటున్నాడు, ఒక స్వరం వచ్చి అంటుంది, ఓ ఎర్రివాడా,
ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించిందంతా ఏమవును, నువ్వు సిద్ధపరిచినవన్నీ ఏమవును? అంతే కదా. కావలసినవన్నీ మన చుట్టే ఉంటాయి. ఈ లోకంలో నుండి మనం వెళ్ళిపోయామనుకో, మరి అవన్నీ ఎవరు తింటారు? అందుకని ఉన్నవి మనవి కాదు, ఏ రోజుకి ఆ రోజు మనం అనుభవించిందే మనదే. దేవునికి వందనాలు చెల్లిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకే చదవబడిన వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి, దేవుని మహిమ కొరకు చేయుడి. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు మరి ప్రియబిడ్డలు ఇరువురు కూడా సురేష్ అండ్ జయలక్ష్మి వారి కుమారుడి విషయంలో నెరవేరుస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రతి సందర్భంలో కూడా మరి వారు ఆహ్వానించి వారి బిడ్డల కొరకు, వారి అవసరతల కొరకు, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి వీలుని బట్టి ఇక్కడికి అనుకూలత లేకపోతే క్రోసూరుకు ఆహ్వానించి చక్కగా ప్రార్థన చేయించుకొని వారు దేవునికి మహిమార్థంగా అడుగులు వేసే భాగ్యాన్ని పరిశుద్ధుడైన దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విక్టోరియా అక్కను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చెల్లి కళ్యాణిని బట్టి, అలాగే వారి యొక్క యజమానుడు మాస్టర్ గారిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఆ కుమారునికి మనం ప్రార్థనాపూర్వకంగా ఈ ఆహారం తినిపించడానికి ఈ సిద్ధపాటును ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఆహారం తినిపించబోతున్నటువంటి ఆ కుమారుడు దేవుని కృపలో ఆశీర్వదించబడాలి. ఎప్పటివరకు తల్లి పాల ద్వారా ఆ కుమారుడు ఎదుగుతూ వచ్చాడు. ఇక నుంచి ఆహారం తీసుకొని బలము పొంది దేవునికి మహిమార్థంగా ఆ కుమారుడు ఎదగాలని కోరుతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును, జ్ఞానం యందును వర్ధిల్లినట్లుగా మరి ఆ బిడ్డ కూడా దేవుని దయలో వర్ధిల్లాలని ప్రభు పేట నేను కోరుతూ మరి ఈ మాటలు ఎంతతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.